ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా 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 మహోన్నతుడా సర్వోన్నతమైన మా తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, అద్భుతకరుడా, నీకు వందనాలు. ఎంతవరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అందుని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తూ మహిమపరుస్తున్నాం ప్రభా. అయా ఇదిగో నాయన, ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా మా ప్రియులు నీ కుమారులు ప్రభా తిమోతి గారిని, అలాగనే ప్రభా నీ కుమార్తె ప్రభా కీర్తనను ప్రేమించి వారికి ఇచ్చిన రెండవ సంతానముగా ప్రభా అయా కుమారుని మీరు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఈ దినం ప్రభా నీ కుమార్ని తొట్టుల్లో వేయడము ప్రభా, మరి పేరు పెట్టడము, ఈ కార్యక్రమానికి ప్రభు వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి. అనుభవాలందరినీ నీ కృపకు, నీ గాయపడిన హస్తానికి అప్పగించుకున్నాం. పాటల్లో మీరు ఇంతవరకు ఉన్నారు ప్రభా. వాక్యం చేత కూడా మీరే మాతో మాట్లాడమని, అద్భుతమైన ఆశ్చర్యకరమైన నీ కృపా కార్యాలు జరిగించమని, అన్ని విషయాలు మీరు సహాయం చేసి, ఇంకా రావాల్సిన బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరైనా ఉంటే వారు కూడా త్వరగా రావడానికి సహాయం చేయమని, అన్ని విషయాలు మీరే తోడు నడిపించమని నీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లోపల ఎవరు ఉండకూడదు, వచ్చేయండి. మీకు ఇందాక చెప్పి ఇంటికి పోతారా మీరు? పోనీ ఇంటికి పోండి, అరగంట తరపు పోండి ఇంటికి. గమ్ము కూర్చున్నారు సరే. ప్రార్థన చేసుకుందాము. పరమ తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు జరిగేటువంటి ఇక స్తుతి గుడిక కార్యక్రమం బట్టి వందనాలు. దేవుని మీ మాటల ద్వారా మాతో మాట్లాడండి, కనికరించండి. పిల్లల్ని పెద్దలందరూ మీరు స్వాధీనించుకోనండి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం చూసుకుందాం. దేవుని మాటలు మనము విందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథము 149వ అధ్యాయం. కీర్తన గ్రంథం 149వ అధ్యాయము. మనం ఒక మాటలు చదువుకుందాం. 3వ వచనం అందరం కూడా చదువుకుందాం. 149 3వ వచనం. కీర్తన గ్రంథం 149వ కీర్తన 3వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. 4వ వచనం కూడా చదువుకుందాం. 3-4. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోనూ సితారతో ఆయన గురించి గానం చేదురుగాక. యెహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దేవుడు తన ప్రజలయందు ప్రీతి కలిగినవాడు. ప్రీతి అంటే ఇష్టము కదా, ఇష్టము కలిగినవాడు. ప్రీతి, ఇష్టము అనేటువంటి పర్యాయ పదాలు. ఎప్పుడు మనకు ప్రీతి కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది అని మనం ఆలోచిస్తే, ఏ వ్యక్తి అయినా సరే మొట్టమొదటగా హృదయంలో ప్రేమ అనేది ఉంటే ఎదుటి వ్యక్తి పైన ప్రీతి కలిగి ఇంకా ఇష్టము మనము చూపుతాం. కష్టమైన, బాధైనా, నష్టమైన హృదయంలో ప్రేమ అనేది ఉంటే ఆ వ్యక్తికి మనము ఆ వ్యక్తి జీవితంలో ప్రీతిగా, ఇష్టకరంగా మనము ఉంటాం. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, తన ప్రజల యందు యెహోవాకు ప్రీతి గలవాడు, ఇష్టం కలిగినవాడు. మరి అందుకే దేవుడు ప్రజలని ఎంతగా ప్రేమించాడు అనేది తన వాక్యం ద్వారా, తన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటి? దేవుడు ప్రేమా స్వరూపి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, శాశ్వత కాలముతో ప్రేమించను, అగాపే ప్రేమగా తన ప్రజలైన వారిపైన చూపించను. తన ప్రజలు తన ప్రజల పట్ల తన ప్రేమను వెల్లడిపరచను. తన ప్రజలను ప్రేమించుచు వారి కొరకే తనను తాను అర్పించుకొనను అనేటువంటి వాక్యంలో ఎన్నో
దేవుని వాక్యంలో దేవుని యొక్క ప్రేమను గురించి మనము మరి ఆస్వాదిస్తే ఎంతో ప్రేమ కలిగిన వాడని దైవవాక్యం మనకి ఇక్కడ బోధిస్తాం. అందుకే తన ప్రజలందు ప్రీతి కలిగిన వారు. మరి తన ప్రజలైన వారు ఎలాగున్నారు మనం ఆలోచిస్తే, ప్రజల విషయమై గుర్తిస్తే మనం అనుకుంటాం నేను తప్ప అందరూ కూడా చెడ్డోళ్ళే. ఉద్దేశం అందరూ మంచోళ్ళు కాదు, వారు అలాంటి వారు, వాళ్ళు ఇలాంటి వారు, వారు దొంగలు, వారు మోసగాలు, వారి పాపాత్ములు, వారు వ్యభిచారు, వారు హంతకులు, ఇంకా వారు ఎన్నో రీతిలుగా మనము ఇతరుల గురించి చెబుతూ ఉంటాం. వారికి ఏదైతే చెబుతున్నామో మనం కూడా అలాంటి యొక్క స్థితి కలిగిన వారంగానే ఉంటున్నాం. బైబిల్ చెప్పే ఒకే మాట ప్రజలందరి గురించి ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ చిన్నలు మొదలుకొని పెద్దల వరకు కూడా పాపము చేశారు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తాం. కాబట్టి తన ప్రజలైన వారు ఎలాంటి స్థితి కలిగిన వారుగా ఉంటే ప్రభువు ప్రేమించాడు అంటే, పాపములో ఉంటేనే దేవుడు ప్రేమించాడు. పాపములో ఉంటూ ఉన్నప్పుడే. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో నేను చదువుతా వినండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. వెల్లడిపరుస్తున్నాడు ఆయన ప్రేమ. ఎట్లా, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఆయన వెల్లడిపరుస్తున్నాడు అంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు తప్పులు చేస్తూ ఉంటారు, వారు తల్లిదండ్రులు బాధ పెడతా ఉంటారు, లోకంలో కూడా ఇష్టం వచ్చి నడుచుకుంటూ ఉంటారు. వారు తప్పు చేసే కొద్దీ తల్లిదండ్రులకి వారిపైన ప్రేమ, అయ్యో ఏమైపోతున్నాడో, ఎలా ఉన్నాడో, నశించిపోతాడు, దారిదిపోతాడు, ప్రజలకు మరి నష్టపరచబడుతున్నాడు, ఎన్నో విధాలుగా ప్రేమ కలిగి వారిని హెచ్చరిస్తూ, వారు తప్పు చేస్తున్నప్పటికీ వారిని హెచ్చరించి వారి మీద ప్రేమను చూపుతానే ఉంటారు. తల్లిదండ్రుల యొక్క ప్రేమ. మరి దేవుని ప్రేమ తల్లిదండ్రులకు మించినటువంటి ప్రేమ. తన ప్రజల ఎడల ఆయన ప్రీతి కలిగిన వాడు కాబట్టి ఆయన తన ప్రజల యొక్క పాపములను విషయమై ప్రేమ కలిగిన వాడుగా, దయ కలిగిన వాడుగా ఉన్నాడని మనం చూస్తూ ఉంటున్నాం. తన ప్రజల ఎడల ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఏ స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు ప్రేమిస్తున్నాడంటే, పాపములోనే ఉంటున్నప్పుడు ప్రేమించాడు. ఇది మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్పే మాట, మరి లోకంలో మనం చెప్పుకున్న మాట ఏంటంటే, ఎవరైనా మంచివారిని ప్రేమిస్తారు కాదండి. మంచివారిని ప్రేమించడము, వాడు మంచిగా ఉంటే వారితో స్నేహం చేయడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మన వాళ్ళ ఇంటికి రాయడం. అదే దుర్మార్గుడు, దొంగ, పాపాత్మ, మోసగాడైతే వాటితో స్నేహం చేస్తామా? వాటితో ఉండం. బైబిల్ గ్రంథం చెప్పే మాట చూడండి, అదే మాట మనకు చెప్పబడతా ఉంది. రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. రోమా రాసిన పత్రిక 5వ వచనంలో, నీతిమంతుడి కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. ఎవడైనాను ఒకవేళ మంచివాడి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవడం తెగింపవచ్చును. మంచివాణిని ప్రేమించేవారు ఉన్నారు, చెడ్డవారిని ప్రేమించేవారు లోకంలో చాలా తక్కువ. ప్రేమించరు కూడా. ఎందుకంటే మంచి మనకిష్టం. మరి అలాగని మనం ఏమన్నా మంచిగా జీవిస్తున్నామా అంటే, మన ప్రవర్తన జీవితంలో మంచి అనేది మనము చూడలేకపోతూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథం మనకి ఏం చెప్తా ఉంది? ప్రియమైన వాడరా, తన ప్రజలందు ప్రీతి కలిగిన ప్రభు ఎలాంటి ప్రజలమైన మనల్ని తాను ప్రేమించాడు అనేది బైబిల్ గ్రంథం చెప్తుందంటే, పాపములో, అపరాధంలో, మోసములో మరి చిక్కుకున్నటువంటి మానవుని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఒక మాట చెప్పుకోవాలంటే, ఘోర దుర్మార్గుణ్ణి కూడా ప్రేమించేటువంటి ఏకైక ప్రేమా మూర్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన తన ప్రజల ఎడల ప్రీతి కలిగి ఉంటున్నాడు. ఈ ప్రేమ ఏం చూపించింది అంటే, ప్రజల యొక్క పాపాలను కప్పి
ప్రజల యొక్క పాపములను కొరకై తనను తాను అర్పించుకున్నటువంటి విషయము దైవ గ్రంథంలో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది చూడండి. సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతా వినండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతా వినండి. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పును. ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుంది, దోషములన్నింటినీ క్షమిస్తుంది. చూడండి, ఈ పాపము అనేది ఈ లోకంలో ప్రవేశించినప్పుడు, మన పితరులైనటువంటి ఆదాము అవ్వల ద్వారా ప్రవేశించినప్పుడు, ఈ పాపము ద్వారా మానవుడు నశించిపోయి మరి నా దేవుడికి దూరమవుతున్న స్థితిలో దేవుడే పాపపు పరిహారకుడుగా, పాపమును పరిహరించేటువంటి వ్యక్తిగా ఈ లోకంలో జన్మించి ఉంటున్నాడు. మనము ప్రభువుని అడగలేదు. మనం అంటాము, నేను అడిగినానా నాకు సాయం చేయమని, నేను అడిగినానా అంటే, మనం అడగకపోయినా ఆ దేవునికి మనకు సహాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఎందుకంటే దేవుని చేత సృజింపబడినటువంటి వారము కాబట్టి నశించిపోతున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళరా ఎంత మాత్రము నశించిపోకోకుండా మనము కాపాడబడడానికి కొరకై యేసుక్రీస్తు వారు ఉంటున్నారు. మనకు కూడా తెలుసు, ఎవరైనా సరే రైలు ట్రాక్ వెళ్తున్నారు అనుకోండి, రైల్లో ఆ రైలు ట్రాక్లో చావడానికి వెళ్తున్నారు. మనం చూస్తూ ఆ వ్యక్తి చచ్చిపోతా ఉన్నప్పుడు మనము పోతే పోలే, వాడు పోతే పోలే అని మనం ఊరుకోవడం కదా. ఆ వ్యక్తి చనిపోతూ ఉంటున్నాడని మనం వెంటనే పరిగెత్తి ఆ వ్యక్తిని ఏం చేస్తాము, పక్కకు లాగేస్తాం. మనం చూస్తూ ఉంటేనే ఇంట్లో ఎవరైనా మరి వాళ్ళే చంపుకోవాలని ఊరేసుకుంటున్నారు. చూస్తూ మనం ఊరుకుంటాం. వెంటనే వెళ్ళి వారిని ఎలాగైనా సరే రక్షిస్తాం. నీళ్ళలో పడిపోయి కొట్టుకోపోతూ ఉంటున్నారు, మునిగిపోతూ ఉంటున్నారు. వారు మునిగిపోతూ ఉంటే చూస్తూ మనం వాళ్ళని అలాగే విడిచిపెట్టాం. ఎలాగైనా సరే, ఒకవేళ మనకి ఈత రాదనుకోండి, ఎలాగైనా సరే ఆ వ్యక్తిని రక్షించాలా అంటే, మన విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తనకు తానే నశించిపోతూ ఉన్నప్పుడు సాటి మానవులమైన మనము ఆ వ్యక్తుల్ని కాపాడాలి ఉద్దేశంతో ఏదో ఒక రీతిలో వారిని కాపాడతాం కదా. మరి దేవుడు ప్రేమ కలిగిన వాడే ఉన్న ప్రభువు, మన యందు ప్రీతి కలిగిన వాడైన ప్రభు, మన అపరాధముల చేత, మన దోషముల చేత మనం చచ్చిపోయి, మనము దేవునికి దూరమైపోయి పాపములకు వచ్చేటువంటి శిక్ష, నిత్య నరకం యొక్క స్థితిలోకి మనం వెళ్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత ప్రీతి కలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు ఆ ప్రభు. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రేమ అంత మానవుల పట్ల చూపించడానికి గల కారణం మనల్ని సృజించినాడు ఆ ప్రభు. కాబట్టి ప్రీతి కలిగిన ఆ ప్రభు ఏం చేస్తాడంటే, ఆయన తనంతకు తానే మన పాపములని క్షమించిన వాడుగా చూస్తాం. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే, యెషయా గ్రంథం 'నేనే నా చిత్తానుసారంగా' 40 చూడండి, 44 కదా, 43వ అధ్యాయం 25వ వచనం, 43:25 నేను చదువుతా, లేకపోతే 24 నుంచి చదువుతా వినండి. యెషయా గ్రంథం 43:24 నుంచి. నా నిమిత్తం సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలెత్తి కొరవలను, నీ బలి పశువుల కొరువు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత ప్రీతి కలిగిన వాడు. ఆయనకు మనము వ్యతిరేకంగా తప్పులు చేస్తున్నప్పటికీ కూడా, మన యొక్క స్వభావానికి విరుద్ధంగా, దేవుని స్వభావానికి విరుద్ధంగా మనం తప్పులు చేసి పాపాలు చేస్తున్నప్పుడు కూడా మన విషయమై జాలి, దయ, కరుణ కలిగిన వాడే ఉంటున్నాడు. తనకు తానే ఆయనే
మన పాపములను క్షమించడానికి సిద్ధమైనటువంటి వాడు. ఎంత ప్రీతి కలిగిన వాడండి. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమను మానవుడు అర్థం చేసుకోగలిగితే ఎంతో సంతోషం. పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగితే పిల్లలు ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థం చేసుకోరు. పిల్లలు వారి యొక్క నడవడికలో తప్పు మార్గం ఉండడం ద్వారా తల్లిదండ్రులు గద్దించినప్పుడు, లేకపోతే వాళ్ళు బాధ పెట్టిన మరి వాళ్ళని శిక్షించినప్పుడు పిల్లలు ఆయాసంతో బాధతో తల్లిదండ్రులైన వారిని దూషిస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు ఎందు నిమిత్తమై ఇలాగా ప్రవర్తించారని ఒక్కసారి పిల్లలకని అర్థం చేసుకుంటే చెప్పిన వాళ్ళ పిల్లల యొక్క జీవితమే బాగుపడుతుంది. అయితే మనం కూడా అంతే. దేవుడు మరి మనం ఎందుకు మన పాపముల చేత అపరాధాల చేత చనిపోతూ మనం ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడంటే నశించిపోవడము. మనము ఎంత మాత్రం నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. బైబిల్ మీద చెప్పే మాట ఏంటంటే ఎవరిని కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రికలో ఒక మాట ఉంది మనకు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం నేను చదువుతా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవరిని కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రమో ఇష్టము లేదు. చూడండి, ఎవ్వరు కూడా ఒక్కరు కానీ ఒక్కరు. ఎందుకు? ఈ పాపం వల్ల వచ్చే జీతము మానవునికి నిత్య నరకాగ్ని తీసుకుని వెళ్తాం. ప్రియమైన వారారా, పాపము దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టే నశించిపోయేటటువంటి మానవులు రక్షించుకోవడానికి కొరకై ఆయన యొక్క ఆలోచన ఉద్దేశము చాలా గొప్పదిగా ఉంటున్నది. ఎంతో ఉద్దేశం అంటే మానవులు రక్షించుకోవడానికి కొరకై ఆయన పడినటువంటి ఈ లోకంలో పాటలు కానీ లేకపోతే బాధలు కానీ వేదనలు కానీ చెప్పనాలవి కానీ ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంత బాధ వేదన పొందాల్సి వస్తుంది? మనకు కూడా బాధ తెలుసు. పిల్లలు తప్పు చేస్తే వారిని బట్టి పైకి బాగానే ఉంటారు, కానీ తల్లిదండ్రులు వారు హృదయంలో ఎలాగుంటారంటే వేదనతో ఉంటారు, బాధతో ఉంటారు. అయ్యో, నా కుమారుడు నా కుమార్తె తనంతకు తానే నశించిపోతా ఉన్నారు, చెప్పిన మాట వినడం లేదు, దేవుడికి దూరం అయిపోతా ఉన్నారు, నా మాట వినడం లేదని తల్లిదండ్రులు బాధను వేదన కలిగిన వారుగా ఉన్నట్టుగా దేవుడు కూడా నశించిపోయేటువంటి మానవుల విషయమై ఆయన బాధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, తల్లిదండ్రులైన వారు తమ బిడ్డల విషయమై ఏమీ చేయలేరు. వారు తమ జీవితాలను మరి నాశనం మార్గం నడిపిస్తూ ఉంటే వారు ఏమీ చేయలేరు. ఎందుకంటే వారికి ఏమీ చేయడానికి కూడా శక్తి లేని వారు తల్లిదండ్రులు. అయితే మరి తన ప్రజలందు ప్రీతి కలిగిన ఆ ప్రభు నశించిపోతున్నటువంటి మన విషయమై ఆ ప్రభు అయిన దేవుడు చేసినటువంటి కార్యం ఏమిటి? ఎలాగా ఆయన తన ప్రేమను మన పట్ల చూపాడు, ఆయన ప్రేమ మన పట్ల ఎలాగా మరి చేశాడు, చూపించాడు, తన ప్రేమను మనకు ఎలాగా ఆయన చూపించాడని దైవవాక్యం మనకు చెప్తుందంటే, మొట్టమొదటగా ఆయన ప్రేమ చూపడం అంటే అర్థం ఏంటంటే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని, ప్రియమైన వాళ్ళ తన ఆత్మ తన యొక్క కుమారుడైనటువంటి వ్యక్తిని ఈ లోకంలోకి మనుష్యుల కొరకై, మనుష్యులకు పరిచర్య, మనుషుల పాపమును తొలగించడానికి కొరకై, పరిచర్య చేయడానికి కొరకై ఈ లోకంలోకి పంపించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఎవరిని పంపించాలి? మంచి వాళ్ళనే? మంచివారులే వీరి కోసము ఏదైనా చేయొచ్చనా? కాదు కాదు. బైబిల్ కింద చెప్పే మాట నశించిపోవడానికి సిద్ధంగా ఉంటున్నవారు, పాపముల చేత అపరాధం చేత చచ్చటి వారం, మన పాపముల చేత మన అపరాధం చేత దేవునికి విసుగు బాధను కలిగించిన వారం, ఇలాంటి వారమైన మనల్ని రక్షించుకోవడానికి కొరకై తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని పంపాడు. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడిన దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసముంచువాడు. అంటే ప్రేమించిన ప్రభు తన కుమారుని మానవుల రక్షణ కొరకై, మానవులకు విమోచకుడుగా ఉండడానికి కొరకై ఈ లోకంలోకి ప్రభు యేసు క్రీస్తు వారిని పంపాడు. ఇంతకంటే ప్రేమ కలిగినటువంటి
కార్యము ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా చేయలేడు. ఎంతో గొప్ప కార్యం. ప్రియమైన వారు ఒక్కసారి ఆలోచించు. ఇంత గొప్ప కార్యము అంటే మానవుడు ఈ లోకంలో మానవుడు దేవుడు కాలేడు, కానీ దేవుడు మానవుడు అవ్వడు. దేవుడు మానవుడిగా దిగి వచ్చాడు, మానవుడిగా జన్మించాడు, మానవుడిగా జీవించి మన మధ్య జీవించాడు. ఎందుకు జన్మించాలి? ఎందుకు ఆయన అంటే మనల్ని ప్రేమించాడు. మనల్ని ఎవరు కూడా పోగొట్టుకోవడానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి ఒక మాట మనం చెప్పుకోవచ్చు, ఏమండి పైనుంచి పరలోకం నుంచి భూమిని ఆకాశాన్ని సృష్టించిన ఆ ప్రభువు పరలోకం నుంచి చెప్పొచ్చు కదా అంటే, మన పాపమును బట్టి ఆయన యొక్క ఉగ్రత, ఆయన యొక్క కోపము అత్యధికమే ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఉగ్రత కోపం భూమిపైన చూపిస్తే భూమి అంతా కూడా నశించిపోతారు. అయితే అలాంటి కోపం ఆయన చూపించలేదు. ప్రేమ కలిగిన వాడు కాబట్టే, దయ కలిగిన వాడు కాబట్టే, జాలి కలిగిన వాడు కాబట్టే ప్రజలను రక్షించుకోవడానికి కొరకై తన కుమారుడైన యేసు క్రీస్తు వారిని ఈ లోకంలోకి మనుషునిగా, రక్షకుడుగా, విమోచకుడుగా పంపించాడు. ఇది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచేటువంటి విధానంలో ఒకటి. రెండోదిగా ఏం చేశాడు ఆయన? మన మీద తన ప్రేమను ఎంతగా ఆయన రుజువుపరుస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, మన మధ్య నివసించి, మన మధ్య ఉండి మన రోగ బాధలను, మన యొక్క వ్యాధుల్ని, మన యొక్క సంకటములను, మన యొక్క కష్టాలను, మన యొక్క నష్టాలన్నిటిని కూడా ఆయన అనుభవించి భారమును భరించిన వాడుగా చూస్తూ ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళరా, మన పాప భారం ఆయన మీద వేసుకున్నాడు, మన యొక్క సంకటాలు ఆయన కుదుర్చుకున్నాడు, మన యొక్క దోషములను క్షమించినాడు, మనల్ని ప్రేమించినాడు, మన మధ్య నివసించినాడు, మన కన్నీటిని తుడిచినాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు కాకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనుషుల మధ్య నివసిస్తూ వచ్చాడు. ఎలాంటి వారి మధ్య? ప్రియమైన వారు, ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మరి మనమందరం కూడా ప్రజలు దుర్మార్గంగా మరి ఆయన కొట్టి సిలువ వేస్తామని, బాధపరుస్తామని తెలిసినప్పటికీ కూడా మానవుని విమోచించుకోవడానికి కొరకై, పాపము నుండి మానవుల్ని విడిపించడానికి కొరకై, శ్రమను, కష్టం, బాధను అనుభవించడానికి కొరకై యేసుక్రీస్తు వారి ఈ లోకంలో మరి నిలిచి ఉంటూ వచ్చాడు. ఆయన 33 సంవత్సరం ఉన్నప్పటికీ ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు కేవలం మానవ రక్షించడానికి వచ్చిన ఆ ప్రభువుకి ఇన్ని బాధలు, వేదలు మనుషులైన వారు చేశారు. అయినప్పటికీ సహించుకున్నాడు. అంత మాత్రమేనా? దేవుని ప్రేమ ఎలాగా ఆయన మనకు చూపిస్తూ ఉంటున్నాడంటే, మనందరి పాపాలు తన మీద వేసుకొని పాపపు పరిహారము జరిగించడానికి కొరకై ఆ సిలువలో తనను తాను అర్పణగా, బలిగా చేసుకున్నాడు. ఇంతకంటే ప్రేమ కలిగిన వాడెవరు లేరు. బైబిల్ గ్రంథం చెప్పే మాట ఏంటంటే, తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవానికంటే ప్రేమించేవాడెవరు లేరు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతా వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. తన స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేవానికంటే, చూడండి, భూలోకంలో మనల్ని ప్రేమించి మన కష్టములలో మన కొరకే ప్రాణం అర్పించేవాడు ఎవరు కూడా ఉండరు. ఈ లోకంలో ఎవరున్నారండి మన కోసమే ప్రాణం అర్పించేవారు? రక్తం ఏమంటే ఇయ్యరు కదండి. వాళ్ళు తెలిసిన జయం అనే ఒక ఆమె బుచ్చినాడి కంట్రీగా ఆమె చనిపోయింది. కొడుకు ఉన్నాడు. ఆమె ఎప్పుడు చూసినా ఏం చెప్పిందంటే, నాకు రక్తం లేదు, నా రక్తం లేదు, నాకు రక్తం లేదండి. బాగానే తింటుంది, తింటుంది, అన్ని పనులు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా నాకు రక్తం లేదంట. సరేలే, రక్తం ఎక్కించుకోమ్మా, మరి నీ కొడుకు రక్తం ఉంది కదా, మీ కొడుకు ఉన్నాడు, మంచి అవస్థల్లో ఉన్నాడు కదా, మరి మీ కొడుకుని అడుగంటే కొడుకు ఏమంటాడు? కొడుకు కోడలు, నువ్వు నిన్న రేపులాగా మాపు చచ్చిపోయేదానివి, నీకు మా రక్తం ఎందుకు కదా, మా ఆయన పని చేసుకొని బతకాలి, నువ్వేం పని చేయి, ఇంట్లో కూర్చుంటావు, మా ఆయన పని చేసుకొని బతకాలా, నీకు రక్తం ఇస్తే మాకు శక్తి కావద్దా? ఇవన్నీ నిజంగా జరిగినవే. అంటే పిల్లలైన వారు తల్లిదండ్రుల కొరకు రక్తం కూడా ఇవ్వలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ప్రాణం పెట్టేవారుగా ఉంటారా? చూడండి, స్నేహితుడైన వాడు మరి మరో స్నేహితుడికి ప్రాణం పెట్టినంతగా అంటే అర్థం ఏంటంటే, అంతగా ప్రేమించిన వాడు ఈ లోకంలో దొరకడు అనేటి మాట. కాబట్టి మన ప్రేమ కలిగిన వాడు, మనకు స్నేహితుడైన వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
మన కొరకే ప్రాణమే పెట్టాడు. ఇంత ప్రీతి కలిగిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ప్రియమైన వారలారా, మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంతగా ప్రేమించడానికి గల కారణం ఒకే ఒక మాట: మనము దేవుని చేత సృష్టింపబడిన వారమి, మనము దేవుని ప్రజలము, మనము దేవుని బిడలము. దారి తొలగి నశించిపోయేటువంటి మార్గంలో మనం ఉంటే ఆయన ఎంత మాత్రం చూస్తూ ఊరుకుండక తానే దిగివచ్చి పాప పరిహారం అంతా కూడా జరిగించి మన పాపమనండి తనపైన వేసుకొని మనకు విమోచన విడుదల గావించినటువంటి మరి ప్రభువు ఇంత ప్రేమ కలిగిన వాడు ఈ లోకంలో ఎవరు కూడా లేడు. స్నేహితులకి, తల్లిదండ్రులు లేని వారికి, భార్యాభర్తలకి, మరి కుమార్తెలకు మించినటువంటి ప్రేమ కలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి గుర్తించుకుందాం, ఆ ప్రేమ కలిగిన ప్రభు ఇప్పుడు ఇంత గొప్ప కార్యం చేసి ఏమైనా ఆశిస్తుంటున్నాడా? మనము ఏదైనా ఒక వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేస్తున్నాము అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి ఏదో ఒకటి మనం ఆశిస్తాం. ఆశ అంటే నేను ఈ వ్యక్తికి సహాయం చేస్తే నాకు ఆ వ్యక్తి ఏదైనా సహాయం చెయ్యాలా. చూడండి, తల్లిదండ్రులైన వారు కూడా భూలోక సంబంధంగా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. వారు ఎంతో ప్రేమతో చూసుకుంటారు. అయితే వారి ఉద్దేశాలు, తల్లిదండ్రుల ఉద్దేశాలు బయట కనబడవు. కానీ వారి లోపల అనుకునేది అంటే వృద్ధాప్యంలో నేను ఇంతగా పెంచి పెద్ద చేసినటువంటి నా కుమారులు కానీ కుమార్తెలు కానీ మా యొక్క వృద్ధాప్యంలో వారు మమ్మల్ని బాగా చూస్తే చాలు అనేటువంటి తలంపు. చూడండి, మరి పెంచి పెద్ద చేసినప్పుడు ఈ ఉద్దేశం అనేది ఉండకూడదు కదా. అయితే తమ పిల్లలు కాబట్టి వారిని ఇంత ప్రేమిస్తే చివరి దినాల్లో మమ్మల్ని కూడా ప్రేమించాలనే ఆలోచన ప్రజల హృదయాల్లో ఉంటుంది. అయితే దేవుని హృదయంలో ఎంత మాత్రం అలాంటిది లేదు. ఆయన మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, మనము మరి ప్రభు సన్నిధిలో ప్రేమ కలిగిన లేకపోయినా, ప్రియమైన వారలారా, మనం ఆయన్ని ద్వేషించినా ద్వేషించకపోయినా ఆ ప్రభువైన దేవుడు మాత్రం మన మీద తన ప్రేమను చూపించడం మానలేదు. లేకపోతే మనల్ని ప్రేమిస్తారు, నన్ను ప్రేమిస్తారు ఈ ప్రజలని ఆయన మన కొరకే తన ప్రాణం అర్పించలేదు. ప్రియమైన వారలారా, మనం ప్రేమించమని తెలుసు, మనము ఆ ప్రభువైన యేసుక్రీస్తుని ద్వేషిస్తామని తెలుసు, మనము దేవునికి విరోధంగా తలపెడతామని తెలుసు. అయినప్పటికీ ఇది దేవుని ప్రేమ కాబట్టి మనందరిపైన తన ప్రేమను వెల్లడిపరిచి తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి గుర్తుంచుకుందాం, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని ప్రేమ ఒక్కసారి గుర్తించు. మరి ఏం ఆశిస్తుంటున్నాడు? ఆయన ఆశించే మన నుంచి ఏమిటి? మరి ఏమీ లేదు కదా. మరి ఎందుకు ఆయన ఇంత ప్రేమ చూపాడంటే మనందరి హృదయాలలో దేవుడు ఉండాలి అని కోరుకుంటున్నాడు. హృదయములలో మనము ఆయన ప్రజలము, ఆయన యొక్క మరి ప్రజలము కాబట్టి, ఆయన సృష్టించిన వ్యక్తులు కాబట్టి మన హృదయాలలో ఆయన ఉండాలి, యేసుప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసుప్రభు అడిగేది ఏంటంటే, కుమారుడా నీ హృదయం నాకిమ్ము. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతా వినండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. చూడండి ఎంత చక్కని మాట. నా కుమారుడా నీ హృదయము నాకి అంటే ఆయనను హృదయంలో చేర్చుకోవాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ హృదయంలో ఉండాలా, నివసించాలని కోరుకోవడం అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనం గుర్తించుకోవాల్సిందంటే మన మనసులో, మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలి. ఇంత గొప్పగా మనం ఎందుకు మన హృదయంలో ఆయనకు చోటు ఇవ్వాలంటే మన హృదయము నశించిపోతా ఉంది. బైబిల్ అని చెప్పేది మాట ఏంటంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయమును బాగు చేయాలి. ఒకవేళ ఈ హృదయమును బాగు చేయకపోతే, ఈ హృదయమును పరిశుద్ధపరచకపోతే, ఈ మనస్సును పరిశుద్ధపరచకపోతే మానవ యొక్క స్థితిగతులు ఎక్కడ ఉంటాయంటే ఈ లోకం విడిచిన తర్వాత మానవ ఆత్మ పాపమును బట్టి నిత్య నరకాగ్నికి వెళ్ళాలి. చూడండి, మానవుడు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదనే కదా ఇంత గొప్ప శ్రమ, ఇంత గొప్ప బాధ యేసుక్రీస్తు వారు అనుభవించాడు. ఏ మానవుడు కూడా పాపం బట్టి నశించిపోకూడదనే కదా పరలోకం నుండి దిగివచ్చి లోకంలో మానవుని కొరకై
తన ప్రాణాలు అర్పించాడు. ఇంత గొప్ప ప్రేమ చూపడానికి గల కారణం నశించిపోతుంటున్నటువంటి మానవ హృదయాన్ని బాగుపరచాలి. అయితే చాలామంది దేవునికి హృదయంలో చోటు ఇయ్యనొల్లరు. ఎందుకు? దేవుడు హృదయంలో చోటిస్తే వారి పాపపు క్రియలకు దూరంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒక దినాన మన పాప విషయమై మనం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. చూడండి, ఒక మాట ఉంది, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతా వినండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి. ఏంటండి? తమ మనస్సులో దేవునికి ఏమి ఎక్కినారు? చోటు. ఎందుకు? పాపముతో ఉంటున్నటువంటి మానవుని బాగుపరచడానికి వస్తే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేకపోయినారు అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, హృదయంలో చోటి పాపం మనకు అర్థం కాకపోవచ్చు. ఈ పాపముకు వచ్చే శిక్ష ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా పాపానికి వచ్చే శిక్షను గురించి చెప్పలేడు. అది ఎంతో భయంకరమైనది, నిత్య నరకం. ఒక్క విషయం ఆలోచించు, మరి ఇంతగా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే ప్రాణం అర్పిస్తే మనం అంగీకరించడానికి ఏమైంది? మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తు అంగీకరించ మతము, కులము ఇవన్నీ కాదు. హృదయము నశించిపోయే హృదయానికిలోకి ప్రభువును ఆహ్వానించడంలో మరి మన యొక్క కారణం ఆహ్వానించలేకపోవడానికి. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు మనందరినీ ప్రేమించాడు. ఒక వ్యక్తి దైవ గ్రంథంలో మరి బైబిల్ గ్రంథం మనకు స్వేచ్ఛ ఉంది. అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. మనల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోగలిగితే, మన పాపాలు మనం ఒకసారి గుర్తు చేసుకోగలిగితే, దాని ద్వారా వచ్చే నష్టాన్ని గుర్తు చేసుకోగలిగితే, పాప పరిహారకుడు యేసుక్రీస్తు అని గుర్తు చేసుకోగలిగితే నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచుతావు. ఒకవేళ విశ్వాసం ఉంచలేకపోయినా అది మన ఇష్టం. ప్రియమైన వాళ్ళు, అయితే పాపానికి వచ్చే శిక్ష మాత్రం దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఎలాగా? ఏ వ్యక్తి ఆ పాపపు శిక్షను అనుభవిస్తున్నాడు? బైబిల్ గ్రంథం చెప్పేమంటుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి మరణం అంటే ఏమనుకుంటున్నా మనం అందరం కూడా ఈ భూలోకంలో చనిపోతే ఆ పూడ్చిపెడతారు, గాలికి పోతుంది. అది కాదండి మరణం. మరణం దేవుడు చెప్పే మరణం ఏంటంటే మన ఆత్మ మరణము. మన ఆత్మ మరణం. ఈ ఆత్మ ఈ లోకంలో మన ఆత్మ ఎందుకు మరణించబడుతుందంటే పాపములోనే ఉండడం ద్వారా మా ఆత్మ మరణం పొందుతాం. ఆ మరణం ఏమిటంటే దేవునికి ఎడబాటు, దేవునికి దూరం చేయబడడం. ఒక వ్యక్తి భూలోకంలో ఉన్నాడు. మరి ఆ వ్యక్తి పేరు వ్రాయబడలేదు, ధనవంతుడు అనే మాట యేసుక్రీస్తు గారు చెప్పిన మాట. ఈ ధనవంతుడైన వాడు ఈ భూలోకంలో మళ్ళాగే తిరిగి తాగి తందనాలేసి తాగు తిను నీ ఇష్టమైనట్టు జీవించు అని తన ఇష్ట ప్రకారంగా జీవించి తన హృదయంలో ఉంటున్న పాపం విషయమై హృదయం యొక్క పాపం గురించి ఎంత మాత్రం చింత ఆలోచన లేకోకుండా నశించిపోయేటువంటి భౌతిక సంబంధమైన సుఖ సౌఖ్యాలు అనుభవించిన వాడు పాపముల గురించి ఆలోచించడానికి, తన హృదయం యొక్క స్థితిగతుల నుంచి ఆలోచించడానికి సమయమే లేదు. అలాగా జీవించారు. ఒక దినాన మరి దేవుని వాక్యము, దేవుని మాటలు తనకు దయబడిన వారు వచ్చి ఎన్నో విధాలుగా చెప్పినప్పుడు కూడా లేదు ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు కాదు, నాకెంతో సమయం ఉంది, మరి నేను ఎంతో మరి సంతోషించాలా, ఆనందించాలా, కాబట్టి ఇప్పుడు సమయం కాదు ఇది అనుకున్నాడు. ఒక దినాన్ని వచ్చింది, ఈ లోకంలో సకల మానవులు వెళ్ళవలసినటువంటి మార్గం మరణపు మార్గము. సకల మానవులు వెళ్ళవలసిన మార్గము మరణపు మార్గం. ఆ మార్గంలో మరి వెళ్ళడానికి కొరకై సిద్ధపడాలి ప్రతి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తి కూడా సిద్ధపడాడు. అంటే మరణించడానికి తన కూడా వెళ్తమైపోయింది, మరణించేసినాడు, చనిపోయినాడు. చూడండి, మేళ తాళాలతో మరి ఎంతో గంభీరంగా తన యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టేసినాడు. అయితే అతని ఇంటి దగ్గరనే, అతని ఇంటి వాకిటి దగ్గరనే లాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఆ వ్యక్తి శరీరంలో తన శరీరం అంతా కూడా కురుపులతో ఉంటున్నాయి, బాధ అనుభవిస్తున్నాడు. అయితే తాను తన శరీరం కాదు కానీ తన హృదయాన్ని చూసుకున్నాడు. ఏమిటంటే నా హృదయము నశించిపోతా ఉంది, ఈ కురుపుల కంటేనూ అత్యధికంగా మరి వాసనతో నశించిపోయేటువంటి నా హృదయము మరి ఘోరమైన వ్యాధి కలిగిందని గుర్తించాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో జరిగినటువంటి కార్యం ఏంటంటే యేసు ప్రభునందు విశ్వాసం ఇచ్చాడు.
తన హృదయంలో ఉంటున్న పాపం అంతా కూడా కడిగి వేసుకున్నాడు. ఒక దినం వచ్చింది, ధనవంతుడు వలె తను కూడా ఒక దినాన మరణించాడు. తను కూడా మరి మేళతాళాలతో కాదు కానీ ఏదో సాధారణంగా తీసుకుని వెళ్ళి పూడ్చిపెట్టారు. అయితే శరీరము మరి ద్వారా ఇద్దరు ఒకటే విధానంలో మరణించి పూడ్చిపెట్టారు. కానీ ఆత్మ విషయమై వస్తే ఆ ఆత్మ, ధనవంతుని యొక్క ఆత్మ పాపముతోనే ఉంది కాబట్టి, హృదయము పాపములోనే ఉంది కాబట్టి, చెడుగులో ఉంది కాబట్టి, పాపం యొక్క చివరి యొక్క మార్గం ఎక్కడికంటే మరణము అనగా నిత్యపు నరకంలోకి వెళ్ళిపోయి పాతాళం అంటారు. ఒకటే మాట, పాతాళం. మరి ఈ లాజరు అనేవాడు ఏమీ లేనివాడు, కురుపులతో ఉన్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి తన హృదయాన్ని పవిత్రపరచుకొని మరి ఆ వ్యక్తి ఈ లోకంలో మరణించిన తర్వాత దేవదూతల చేత పరలోకానికి వెళ్ళిపోయాడు. చూడండి, ఒక వ్యక్తి మరణము ద్వారా దేవుడికి దూరం అయిపోయినాడు, మరో వ్యక్తి మరణము ద్వారా దేవుడికి దగ్గర అయిపోయినాడు. గల కారణం ప్రియమైన ఒక వ్యక్తి తన పాపములను కడిగి వేసుకోవడానికి ఇష్టపడలేదు, అలాగే జీవించాలని కోరుకున్నాడు. మరో వ్యక్తి తన పాపములు మరి కడుక్కోవడానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభు రక్తంలో కడగబడినాయి, తను పవిత్రపరచబడ్డాడు. ఆ వ్యక్తి మోక్షానికి వెళ్ళాడు. మరణము అంటే అర్థం ఏమిటంటే ఎడబాటు, దూరము. దేని నుంచి దూరము? ఇప్పుడు చూడండి, మనం కూడా ఈ లోకంలో మరణిస్తే ఏమైపోతామంటే మన కుటుంబానికి, పిల్లలకి, ఈ గ్రామానికి, ఈ దేశానికి మనకు ఇంకా ఎంత మాత్రమో మనకు వాళ్ళకి సంబంధం లేదు. అది ఆధార్ కార్డు ఉంది కదా, మరి ఆ శరీరం ఉందనుకోండి, శరీరం కూడా చనిపోయినటువంటి దేహం ఉంది కదా అంటే కాదు. మనుషులు ఆత్మ ఉన్నంత వరకే, ఆ దేహం లేదు కాబట్టి తను తీసుకువెళ్ళి పూడ్చిపెట్టేస్తారు. ఇక ఆ వ్యక్తి ఈ లోకంలో లేడు, ఆధార్ కార్డు ఉన్నా, బ్యాంకు పాస్బుక్ ఉన్నా, కోట్ల డబ్బులున్నా, ఏమున్నా ఆ వ్యక్తికి ఈ భూలోకానికి ఎంత మాత్రం సంబంధం లేదు. ఎడబాటు అంటారు. ఇది భౌతిక సంబంధమైనది, ఇది ప్రతి ఒక్కరు జరిగేది. కానీ మరణం అనే మరో మరణం, దానికి ఇంకొకటి అర్థం ఏమిటంటే దేవునితో ఎడబాటు. ప్రియమైన వారలారా, దేవునితో ఎడబాటు అనేది ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి దేవునితో ఎడబాటు అయిపోయినాడు. పాపమును బట్టి దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఈ వ్యక్తి పాతాళంలో ఉన్నాడు. అంటున్నాడు పాతాళంలో బాధపడుతూ, ఓ అబ్రహమా, నాకు మరి వేదనతో ఉంటున్నాను, నాకు నీళ్లు కావాలి. ఒక చిటికిన వేలుతో ఆ లాజరైన వాడు సంతోషం, ఆనందం కలిగినట్టు ఆ స్థలంలో ఉన్నాడు కదా, ఆ వ్యక్తి చిటికిన వేలుతో నీళ్ళు తెచ్చి మంచి చాలు అంటే ఒక మాట లాజరు, అబ్రహాము, ఆ కుమారుడు నీ ఇష్టం వచ్చినట్టు జీవించినావు, నీ హృదయం యొక్క పాపం గురించి ఆలోచించలేదు, నీ జీవితం యొక్క మరి నిత్య జీవితం యొక్క దాని గురించి ఆలోచించలేదు, నీ మనసులో దేవునికి చోటే లేదు, పాపం అంతా నిండిపోయి ఉంది. ఇది నువ్వు మరణించినావు, నీ పాపమే నిన్ను పాతాళంలోకి తీసుకుని వెళ్ళింది. కాబట్టి ఇక నీవు పాతాళం నుంచి బయటికి రావడానికి వీల్లేదు. మరి దేవునితో సంబంధం అంటే దేవుడు కూడా లేడాడా? దేవుడు లేని స్థలమే పాతాళం. ప్రియమైన వారలారా, ఆ స్థలము నిత్య నరకం. ఎంత బాధ, వేదన, నరకం. ఎందుకు ఇదండి? ఇది పాపం ద్వారా వచ్చేటువంటి జీతము, ప్రతి మానవుడు పొందవలసినది. అందుకే యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన ఎడల ప్రీతి కలిగిన వాడైన ప్రభు అయిన దేవుడు ఏం చేశాడంటే మన కొరకై ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైన వారలారా, మన నిమిత్తమై ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయినాడు, తన ప్రాణమును, తన రక్తమును కార్చినాడు, మన కొరకే తన సమస్తమును అనుగ్రహించినాడు. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా పాతాల నుంచి విడిపించుకొని, పాతాల నుంచి తప్పించుకునే మార్గము ఏర్పాటు చేశాడు. ఈ మార్గమే విశ్వాసము, నమ్మకము. ఇది ఇక్కడ వింటున్న చాలామంది ఉన్నారు, విశ్వాసము, నమ్మకం లేకోకుండా జీవిస్తూ ఉంటాం. ఒక దినం వస్తుంది ప్రియమైన వారిలా, నీ పాపముల విషయమై నువ్వు ఆలోచిస్తే నీ పాపములే నిన్ను పట్టుకొని వెళ్తాయి. నీ పాపం నుండి నువ్వు తప్పించుకోలేవు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, చాలామంది తప్పు చేస్తే వారు ఏదో ఒక రీతిలో ఏమవుతారు చెప్పండి? ఒక నరహత్య చేశారనుకో, దొంగతనం చేశారనుకో, పోలీసుల చేతులు తప్పించుకుంటారా? 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు తప్పించుకుంటారు. తర్వాత తప్పించుకోలేరు. హత్య చేసినా, ఏమి క్లూ కూడా దొరక్కోకుండా చేసినా, మరి మనం ఎంత నటించినా కూడా మన పాపం నుండి మనం తప్పించుకోలేము. ఖచ్చితంగా 10 రోజులైనా, సంవత్సరమైనా ఖచ్చితంగా మన పాపం నుండి మనం పట్టుకుంటుంది. మన పాపం మనల్ని పట్టుకుంటుంది, మన అప్పచెప్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ పాపానికి వచ్చే శిక్ష ఈ భూలోకంలో మరి జైలు శిక్ష మనం పొందుతుంటున్నాం తప్పు చేసేందుకు. మరి ఆత్మ విషయమై, పాప విషయమై
మన హృదయ విషయమే అంటే అర్థం చేస్తే నిత్య నరకము. ప్రియమైన ఇది ఉంది, నిత్య నరకం ఉంది. పాపముల విషయమే ఒకసారి ఆలోచించండి. ఆ పాపమును మనము మరి కడిగి వేసుకోకపోతే, పాపములు తుడిసి వేసుకోకపోతే, పాపం నుంచి విడుదల పొందకపోతే పాపములకు వచ్చే శిక్ష నిత్య నరకంలోకి వెళ్ళాలి. ఎవరు కూడా అందరికి ఒకటే రూల్, పాపం నుండి విడుదల పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, ప్రియమైన వాళ్ళరా, మనకి నీతి క్రియలు, మనకి మంచి క్రియలు ఇవి మన పాపాలు తీసివేస్తాయనుకుంటున్నావా? మనం మంచి క్రియలు చేయొచ్చు కానీ దానికి ప్రతిఫలం పొందుతాం. కానీ మన హృదయం యొక్క పాపం నుండి మనం విడుదల పొందాలంటే రక్తము ద్వారానే మనకు క్షమాపణ. ఈ లోకంలో కోడి యొక్క రక్తము, మేక రక్తం ద్వారా జరిగేటువంటి కార్యములు మనం చూస్తూ ఉంటాం. అయితే అలా కాదు, మన హృదయం యొక్క పాపం నుండి విడిపించుకోవాలంటే యేసు ప్రభువు వారు పవిత్రుడైన వాడు మరి నిష్కలంకుడైన యేసుక్రీస్తు వారు మన కొరకే తన ప్రాణాన్ని అర్పించి రక్తమంతా కార్చాడు. మనం ఏం చేయాలా? మనం కూడా ప్రాణం అర్పించాలా? కాదు. కేవలం ప్రాణం అర్పించిన ఆ ప్రభైన యేసునందు విశ్వాసం, నమ్మకం మనం ఉంచితే చాలు. ప్రభువా, నేను పాపిని, ప్రభువా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా, నా జీవితం మార్చు, నా హృదయంలోకి రండి ప్రభువా, నా హృదయాన్ని పవిత్రపరచండి మనం అడిగితే యేసుక్రీస్తు వారు మన హృదయాన్ని పవిత్రపరుస్తాడు. హృదయాన్ని పవిత్రపరచడమే కాదు, మన పాపములను క్షమించి ప్రియమైన వారలారా మనం నిత్య రాజ్యముని వెళ్ళేటువంటి బాధ్యతను మనకు అనుగ్రహిస్తాడు. లేకపోతే పాపములే, దేవుడు ఏం చేయలేడు, దేవుడు కాముంటాడు. మన పాపములే మనల్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి ఎక్కడ తీసుకెళ్తా అంటే నిత్య నరకానికి తోసుకుంటా వెళ్తాయి. పాపం చేసిన వాడు మర్రపు మార్గంలో వెళ్తూ ఉన్నట్లుగా మన పాపములను తీసుకుని వెళ్తాయి. చివరికి మనల్ని ఆ నరకంలో, నిత్య నరకంలో ముంచి వేస్తాయి. ప్రియమైన వాళ్ళని ఒక్కసారి ఆలోచించు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ, తన ప్రజలందరూ ప్రేమ కలిగిన వాడై మన కొరకు ఈ లోకానికి వస్తే మన పాపం విషయమే ఆలోచించుకోకుండా మనము ఎంతో మరి మౌనంగా ఉంటే, మన ఇష్ట ప్రకారం జీవిస్తే ఒక దినాన మన పాపంకు వచ్చే శిక్ష నిత్య నరకం. కాబట్టి ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, క్షమించాలి సిద్ధంగా వాడు. మరి ఆ ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయంలో ఉండే పాపములను క్షమించి మన జీవితాన్ని మార్చేవాడు. ఎంతమంది తమ జీవితాలు మార్చాడంటే దుర్మార్గులు, మోసగాలు, పాపాత్ములు, దొంగలు, వ్యభిచారులు, చెప్పడానికి వీల్లేదు. ఎంతోమంది తమ జీవితాలను పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇది నీ హృదయంలో కూడా నీ పాపములకు క్షమిస్తాడు, నిన్ను కూడా పవిత్రపరుస్తాడు, నిన్ను కూడా మరి నిత్య రక్షణ అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసమే నీ జీవితానికి కారణం. కాబట్టి మనందరిపైన తన ప్రేమను వెల్లడిపరిచిన ఆ ప్రభు మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. చేతులు చాస్తున్నాడు, కుమార్తె నా దగ్గరికి రా, నేను నిన్ను క్షమిస్తాను, ప్రేమించినాను, నీ కొరకే ప్రాణం అర్పించినాను, నీ జీవనం నశించిపోకుండా ఈ లోకంలో కాపాడాను, నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని విమోచిస్తానని యేసుక్రీస్తు వారు మనందరికీ ఆయన ఆహ్వానిస్తుంటారు. రాగలవా? ఇష్టపూర్వకంగా రాగలవా? బలవంతాన కాదు, నువ్వు ఇష్టపూర్వకంగా రావాలి. ప్రభువా, నా పాపములు క్షమించు, నా హృదయంలోకి రాని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అప్పుడే యేసుక్రీస్తు నేను క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి నేను కూడా 27 సంవత్సరాల క్రిందట 27 సంవత్సరాల క్రిందట 1999లో నేను నా పాపములు ఒప్పుకున్నాను. ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నా జీవితంలోకి రా అని నేను ప్రభువుని ఎంతో దుర్మార్గంగా, పాపంగా జీవించిన ఆ జీవితాన్ని యేసుక్రీస్తు వారు క్షమించాడు, రక్షించాడు, కాపాడాడు. ప్రియమైన వాళ్ళరా, రక్షణ నాకు అనుగ్రహించినాడు వాడుగా చూస్తూ ఉంటున్నాను. అంత ప్రేమ కలిగిన ఆ ప్రభు నన్ను ప్రేమించినాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నన్ను ప్రేమించిన ప్రభు, మమ్మల్ని ప్రేమించిన ప్రభు నిన్ను కూడా ప్రేమిస్తాడు, నిన్ను కూడా ప్రేమించాడు, నీ కొరకే ప్రాణం ఇచ్చాడు. విశ్వసిస్తే నిత్య జీవము. ప్రియమైన వాళ్ళరా, మరి నాకు వద్దనుకుంటే ప్రభు ఏమి బలవంతం చేయడు, ఎవరిని కూడా బలవంతం చేసేవాడు కానే కాదు. ఆయన ఇష్టపూర్వకంగా మానవుడు రావాలని కోరుకుంటున్నాడు, ఇష్టపూర్వకంగానే. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీ నీతో కూడా మేము ప్రార్థన చేస్తాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. ఇంకా ఇక్కడ కూర్చున్న వారు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే, రక్షణ పొందకపోతే, పాపం గురించి ఆలోచన లేకపోతే మరి ఒకసారి ఆలోచించు. ఆ పాపం ద్వారా వచ్చే జీతము మరణము. ఇప్పటికీ ఆ యొక్క నిత్య నరకంలో ధనవంతుడైన వాడు కాలుతూ ఉన్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, దేవునికి దూరం అయిపోయినాడు, ఎంతో దూరంగా ఉన్నాడు, ఇక దేవుడి దగ్గరికి పోవడానికి వీల్లేదు. అయితే ఏమీ లేనట్టు ఆ లాజరు అంగీకరించినట్టుగా నువ్వు అంగీకరిస్తే
హృదయపూర్వకంగా ప్రభుని యేసుక్రీస్తు నీ హృదయంలోకి వస్తాడు. బలవంతం లేదు, నువ్వు అసలు బలవంతంగా ప్రభుని అంగీకరించాల్సిన అవసరం లేదు. నీ పాపం విషయమే ఆలోచించి ప్రభునందు విశ్వాసం ఉంచు, నిత్య రక్షణ ఇస్తాడు. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించని నీవు అడగగలిగితే యేసుక్రీస్తు నేను క్షమిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో వచ్చిన సమయాన్ని వదిలిపెట్టుకోవద్దు. ప్రభు దగ్గరకు వచ్చినాడు, యేసు ప్రభు మాటలు వచ్చినాయి. అంగీకరించడం ద్వారా నిత్య జీవం. మనం ఏం పోగొట్టుకోం, ఏ నష్టపడము, కేవలము మన హృదయంలో పాపములు మాత్రమే తీసివేస్తాడు యేసు ప్రభు. కాబట్టి మీ నిత్యం ప్రార్థిస్తాం, హృదయంలో మరి ప్రార్థన చేసుకునండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు కొద్దిగా విన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. రేపు ఇది చేస్తాను, అది చేస్తాను అని అనేక విషయాలు మనం ఆలోచన చేస్తాం. కానీ ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతుందో మనకు తెలియదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం అని పౌలు భక్తుడు అంటున్నాడు. నిజమే, రక్షణ పొందుటకు ఈరోజు దేవుడు నీకు ఈ రీతికి అవకాశం ఇచ్చాడమ్మా. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మోహనతుడా, సర్వోన్నతమైన మా తండ్రి, సర్వాధికారి, సృష్టికర్తమైన దేవానికి వందనాలు. నాయనా, మీ దాసులు నిలబెట్టి మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, మంచి నేల మీద పడిన విత్తనం వల్లే అందరి హృదయాల ప్రభా నీరు కట్టి ఫలింపచేయమని, నోరద్దలుగా ఫలించమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకే ప్రభా నువ్వు రక్తాన్ని కార్చావు ప్రభా. మా పాపముల కొరకై నువ్వు గాయపరచబడ్డావు, సిలువ వేయబడ్డావు, సమాధి చేయబడి తిరిగి లేచావు ప్రభా. అవును నాయన, మాకు నిత్య జీవం ఉందని చెప్పిన దేవా నీకు స్తోత్రములు నాయన. అయ్యా, యేసు రక్తం ప్రతి పాపం నుండి విడిపించిన చెప్పిన రీతిగా అందరూ ఎవరెవరైతే ప్రభు హృదయంలో విశ్వసించారో, నోటితో ఒప్పుకుంటున్నారో వారందరినీ శుద్ధి చేయండి, క్షమించండి, రక్షణ కార్యం జరిగించమని మనం వాళ్ళందరినీ కృపకొని గాయపడిన అసలు అప్పగిస్తున్నాం. మిగతా కార్యక్రమం అంతట్లో మీరే తోడు నడిపించి బలపరిచి మైపోమని యేసు క్రీస్తును అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చివరి ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుడి ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు, రామదాసు కుటుంబానికి, తిమోతి కీర్తన కుమారుడికి, కుమార్తెకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండు గాక.